అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి సడన్గా వీడియో అంటారా? ఎస్, ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ అనేది చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. అయితే ఏంటి ఆ స్టోరీ అంటే, నిజాయితీకి నిజంగానే న్యాయం జరుగుతుందా, జస్టిస్ అనేది చివరికి మనకి లభిస్తుందా అనేది దాని గురించి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి ఈ స్టోరీ. అయితే ఈ స్టోరీ ఏంటి, ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది అని అంటే, తంబాకు తెలుసు కదా. తంబాకు అంటే ఏంటి? పొగాకు, టొబాకో ఇంగ్లీష్లో. ఇది తెలిసిందే. దాంట్లో ఉన్న నికోటిన్ కారణం చేత ఎవరు దాన్ని సేవించినా దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇది మనకి తెలిసింది, రైట్? ఏంటి జస్టిస్ ఏంటి, మీరు చెప్పే న్యాయం ఏంటి, జస్టిస్ ఏంటి, నిజాయితీ ఏంటి, తంబాకు ఏంటి, దీనికి దానికి ఏంటి కనెక్షన్ అంటే, ఎస్, ఖచ్చితంగా కనెక్షన్ అనేది ఉంది. అసలు ఏంటి తంబాకు, దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి అంటే, తంబాకు అనేది ఒక స్త్రీ. పూర్వం మనకి భూమి మీద దేవుళ్ళు సంచరించిన కాలంలో రాజు కుమార్తె తంబాకు అన్నమాట. తంబాకు అనే ఆమె ఒక రాజుకి జన్మించింది. అయితే ఆమె అందవిహీనంగా ఉండేది, అందంగా ఉండేది కాదు. ఎవరు చూసినా ఆమెని చీదరించుకునే వాళ్ళు, అసహ్యం అనేది వేస్తూ ఉండేది ఆమెను చూడగానే, అందం అనేది లేకపోవడం వల్ల. అయితే ఈ కారణం చేత ఆమెని పెళ్లి చేసుకోవడానికి ప్రతి మగవాడు ఆమెని రిజెక్ట్ చేశారు. అంటే తంబాకు అనే ఆమె ప్రతి మగవాడు రిజెక్ట్ చేయబడిన మహిళ అన్నమాట. అయితే తన తండ్రి రాజు అవడం చేత తన ఆస్తిని, సంపదని మొత్తాన్ని కట్నంగా, లేదా వాళ్ళకి తన కూతుర్ని ఎవరైతే చేసుకుంటారో, పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తాను అని కూడా పబ్లిక్లో చెప్పడం అనేది చేస్తారు. అయితే ఎవరు కూడా ఆమెని పెళ్లి చేసుకునేదానికి ముందుకు రారు. అయితే ఆమె చేసిన తప్పేముంది? ఆమె అలా పుట్టడం ఆమె తప్పు కాదు, అవునా? చేయని తప్పుకి ఆమె జీవితకాలం శిక్ష పడి పెళ్లి కాని స్త్రీలాగానే మరణించింది. అసలు ఆ జన్మ ఎందుకు ఎత్తింది, ఆమె ఏంటి, ఆమె లైఫ్ ఏంటి అనేది తనకు తెలియకుండానే జన్మనెత్తింది. ఆ అవమానాలు, బాధలు తీసుకుంది, చనిపోయింది. అయితే ఆమెకి ఏం న్యాయం చేయాలి? ఆమెకి న్యాయం ఎలా జరుగుతుంది? జస్టిస్ ఏంటి? ఆమె పుట్టుకకి జస్టిస్, న్యాయం ఏంటి, ఎలా చేయాలి అని అంటే, దేవుళ్ళందరూ కూడా ఆమె చనిపోయిన తర్వాత ఆమెకి న్యాయం జరగాలి అని ఆమెని నెక్స్ట్ వచ్చే జన్మలో పొగాకు అంటే తంబాకు, ఆమె పేరు పొగాకులాగా నువ్వు జన్మిస్తావు అని ఆమెకి వరం ఇచ్చారు. ఈ వరం చేత ప్రతి మగవాడు ఆమెని, ఏ మగవాడైతే నిన్ను వద్దు అని విసిరివేశారో, రిజెక్ట్ చేశారో, ఆ మగవాడు ఆ జన్మల్లో నువ్వు కావాలి అని కోరుకుంటారు అని ఆమెకి వరం ఇచ్చారనమాట. అయితే ఆమె ఎక్కడైతే చనిపోయి భూమిలో ఆమెని ఇవి చేస్తారు కదా, చనిపోయిన ప్లేస్లోనే ఆ మొక్కగా ఆమె మళ్ళీ జన్మించింది. జన్మించిన తర్వాత ఆ మొక్కని గాడెస్ పార్వతీదేవి ఉంది కదా, ఆ పార్వతీదేవి ఆ మొక్కని సంరక్షించిందంట. రాబోయే తరాల కోసం ఉండడం కోసం ఆ మొక్కని సంరక్షించి, మహదేవుల కోసం ఆ మొక్కని కాపాడుతూ, సంరక్షిస్తూ, మన రాబోయే కాలాల కోసం అది చేసిందంట అమ్మవారు పార్వతీదేవి. ఏ మగవాళ్ళు అయితే ఇప్పుడు నవ్ జనరేషన్ ఆమెకి ఇచ్చిన వరం కూడా, ఏ మగవాడి నోటి వద్దకు నువ్వు వెళ్తావో ఆ మగవాడు నీకు ఇంకా అడిక్ట్ అయిపోతారు, నీకు వ్యసనం బానిస అయిపోతారు, వాళ్ళు ఇంకా నిన్ను విడిచిపెట్టి ఉండలేరు అనే వరాన్ని ఇచ్చారనమాట. ఎవరైతే నవ్ జనరేషన్ చూడండి, తంబాకు ఈ ఉన్నాయి కదా, పొగాకు ఎవరైతే తీసుకుంటారో ఆ తీసుకున్న వాళ్ళు ఇంకా అడిక్ట్ అయిపోతారు. ఆమెకు వరం ఇచ్చారు కదా, అదే మరి ఆ వరం కారణం చేతే అడిక్షన్ అనేవాళ్ళు. అయితే ఇక్కడ తంబాకు అడిక్షన్ అయ్యేవాళ్ళు ఇప్పుడు నవ జనరేషన్ ఉమెన్స్ కూడా అవుతూ ఉండేది. బట్ మోస్ట్లీ పీపుల్ మగవాళ్ళే అవుతూ ఉండేవాళ్ళు.
మగవాళ్ళనే ఆమె ఆకర్షిస్తుంది. ఆడవాళ్ళు రీసెంట్ కొంచెం ట్రెండీ అని చెప్పి అవుతున్నారు, కానీ వాళ్ళకి అంత ఎఫెక్ట్ అనేది ఆడవాళ్ళ మీద ఉండదు, కానీ మగవాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ పొగాకు పుట్టకకి కారణం తంబాకు అనే మహిళకి, స్త్రీకి ఉన్న వరం చేత ఇలా పొగాకు అనేది పుట్టింది అని మనకి చెప్తున్నారు. కొన్ని ట్రెడిషనల్ ట్రైబ్ వాళ్ళు అయితే నమ్మే స్టోరీ కూడా ఇది. మహాదేవుల గురించి పార్వతీదేవి ఈ తంబాకుని మనకి సేవ్ చేసిందని, అండ్ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఆ మొక్క అనేది పాకింది అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. నిజానికి నిజాయితీకి జస్టిస్ జరుగుతుందా అంటే మరి జరిగింది కదా. ఆమె చేయని తప్పుకు శిక్షలు అనుభవించింది. మరి న్యాయం ఆ దేవుళ్ళు, అదే మనం నమ్మే యూనివర్స్ చేసింది. నెక్స్ట్ జన్మలో ఆమె ప్రతి ఒక్క మగవాళ్ళు ఎవరైతే రిజెక్ట్ చేస్తారో అదే మగవాళ్ళు నెక్స్ట్ జన్మలో ఆమెను కోరుకుంటున్నారు. ప్రజెంట్ ఇంకా పిచ్చి వాళ్ళు అవుతున్నారు ఆమె కోసం, అంటే ఇది లైక్ తంబాకు పొగాకు కోసం. లైక్ సో ఇది తంబాకు స్టోరీ. నిజంగా నిజాయితీకి న్యాయం జరుగుతుందంటే ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ లయాలిటీకి, నిజాయితీకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓకే, సో ఈ స్టోరీ మీకు నచ్చిందా? అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా ఈ స్టోరీ విన్నారా? నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, బాయ్.